ప్రియమైన సహదీ సాధులరా, దేవుడి కృప మీకందరికీ తోడని గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలరా, మా యూట్యూబ్ అందరూ కూడా పేరు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ అందరూ కూడా మీ సపోర్టు ఒక లైక్ వల్ల, మీ సపోర్టు ఒక సబ్స్క్రైబ్ వల్ల 10 మందికి చేరుతుంది. అందరు కూడా బాగుండాలి, అందరి కోసం ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని, దేవుడు మిమ్మల్ని ప్రేమించాలనే, దేవుడు మిమ్మల్ని నిత్య జీవమును వెలిగించి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాను. మనం ఎక్కడ ఉంటున్నా, ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభు యొక్క ఆశీస్సులు ఉండాలి. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి, శాంతిని సమాధానం ఉన్నట్లుగా, ఐక్యత నడిచినట్లుగా, ప్రేమ పంచుకి నడవటమే గొప్ప లక్షణం. అదే యేసుక్రీస్తు. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రేమ కలిగి నడవండి, శాంతిని సమాధానం ఉండండి. ప్రేమ కలిగి ఉంటేనే శాంతి సమాధానం మనకు దొరుకుతుంది. ప్రేమ లేనిది జీవితం ఉంటుందా? జీవితం అనేది ప్రేమతో నడవాలి. జీవితం అంటే మనం నడిపించే ఉండాలి. అదే శుద్ధి హృదయము అంటారు. ఈ శుద్ధి హృదయం కొన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యములో మాతోనే మాట్లాడి అలా హృదయములను శుద్ధి హృదయము నడిపించి విధానము భయభక్తి కలిగి ఉన్నట నడిపించండి. నేను ఎవరన్న ప్రభా పాపములు చేస్తున్నారు, క్షమించి నీ దాసురాలు ఉన్నట్లుగా శుద్ధి హృదయం కలిగినట్లుగా సమాధాన ఐక్యతగా ఈ వాక్యములో మాకు నేర్పించమని ఏసునామమున తండ్రి, ఆమేన్. ప్రజలండి, అందరికి వందనాలు. ఇక్కడ కీర్తనలను భక్తుడు దావీదు భక్తుడు ఓ మాట పిలిపించాడు. ఇశ్రాయేలు అందరూ కూడా శుద్ధి హృదయం కలిగి ఉన్నారట. మనం శుద్ధి హృదయంతో కలిగి ఉంటున్నామా? ఎలాగుంటున్నాం? ఇక్కడ కీర్తన 73 మొదట్లోకి వెళ్తే మాట ఉందండి. ఇశ్రాయేలు ఎడల శుద్ధి హృదయమును ఎడల అంటే, ఇశ్రాయేలు ఎడల శుద్ధి హృదయం ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. మన నిత్యముకు దేవుడు దయా కిరటం ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? దయాళుడై ఉన్నాడు. మనం శుద్ధి హృదయంతో ఉంటున్నామా? అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ శుద్ధి కలిగి ఉన్నారు. మన కుటుంబంలో శుద్ధి కలిగి ఉంటున్నామా? కనిపిస్తున్నామా? దేవుడి దగ్గరికి దయాళుడై ఉంటున్నామా లేదా? మన హృదయములు నేర్చుకోవాలి. అక్కడున్న అప్రోస్తు కార్యములోనూ ఉన్న అప్రోస్తుల్లో అక్కడున్న ప్రతి ఇంటికి రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎగతడక ప్రార్థించే వాళ్ళు ఉండరు ప్రతి ఇంటికి వెళ్ళి. ఈ రోజుల్లో మనం ఎలా ఉంటున్నాం? మరి మనం చేసే అడుగులు పాదములా ఉంటున్నాయి? మన అడుగడుగు జిగటగా ఉంటున్నాయా? పాపరోత జీవితంలో అలవాటు పడిపోయావా? మరి ఇది నేర్చుకోవాలి. ఇశ్రాయేలు శుద్ధి హృదయం ఎడల నిత్యముగా దేవుని దయలై ఉన్నాడు. కావున నా పాదములు జారుటకు కొంచెము తప్పును, నా అడులకు జార సిద్ధమాయను. భక్తిహీనులు క్షేమము నా కంటబడినప్పుడు. భక్తిహీనుట క్షేమము అంటే దేవుని కంటబడినప్పుడా, మనిషిని కంటబడినప్పుడా? మనిషికి కంటపడాలి. నువ్వు భక్తిహీనులుగా ఉంటున్నామా? మన అడుగులు ఎలాగ ప్రవేశిస్తున్నావు? అడుగు జాడులు ఎలాగ ఉంటున్నాయి? రహదారియా, దేహదారియా, అడ్డదారులు ఉంటున్నాయా?
మన అడుగులు. నువ్వు నిదానంగా త్రోవలెళ్ళు. నీ ఆ త్రోవల్లోనూ నీ అడిగడికి దేవుణ్ణి సిద్ధపడతాడు. నా రహదారిలో నీకు ఏ త్రోవలో తప్పునువును, నీ అడుగు జారినవును, నీ తొట్టిల్లోను నీ పాదములను ఆయన కంచువు కూడా ఏనోడు. ఎందుకంటే పాదములు తొట్టిలకన్నా భద్రత ఉంచున్నాడు. ఇక్కడ ఏముందండి? భక్తికి క్షేమంగా నా కంట కన్నప్పుడు ఉండాలి. ఇక్కడేముందండి? గర్వించిన వారు బట్టి నేను మతస్థపరదను. గర్వించు అంటే గర్వించిన వారు బట్టి. చాలా మంది గర్విస్తారు. అరే తండ్రి మాట వింటరా అంటే ఎందుకు వినాలి? నా తెలీదా, నా చేయలేదా అని ప్రశ్నిస్తారు. ప్రశ్నించకండి. తండ్రి ఆత్మీయుడు, నిన్ను కన్న తండ్రి, నీ కన్న తండ్రి అయినా దేవుడితో సమానం అని తల్లిదండ్రులు ప్రేమించినట్లుగా నీ తండ్రి మాట విను. మంచి ప్రయోజకులు తీసుకురావాలని, మంచి ప్రయోజకులని నడవగించాలని తండ్రి ప్రయాసపడుతున్నాడు. ఆయన కంటతనం ఏంటో తెలుసుకో, ఆయన ఆవేశం ఏంటో, ఆయన ప్రయత్నం ఏంటో బిడ్డలుగా అంగీకరించి తెలుసుకో సహోదరుడా. యవన కాలం వలన సహోదరుడా తెలుసుకో, సత్యం తెలుసుకో. భక్తిహీనులకు క్షేమంగా కంటపడినప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ తండ్రి ఉంటున్నాడండి, గర్వించే వరకు నేను మతస్థపడుతున్నాను, నా బిడ్డలకు గర్వించే వరకు అలా మతస్థపడుతున్నాను అంటే అలా మాట తప్పుతున్నాడు. ఏంటండి? మరణపు వారికి యాజకులు లేవు, వారు సృష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగుని ఇబ్బందులు వారికి కలగను, ఇతరులు కలిగినట్టు కలగనడం. ఏంటంటే నీ హృదయం శుద్ధిగా ఉంటే, దేవునికి అంగీకరిస్తుంటే ఆయన దయలడై ఉండి నీకు అనుకరించి సమాధానికి వస్తాడు. ఇతరులకు పుట్టినట్లు నాకు తెగులు పుట్టదు. కావున గర్వమును కలహారం కావాలి వాటిని పుట్టించుకొని ఉన్నది. చాలా మంది గర్వము కావున కలహారము పుట్టించి వాళ్ళ రోత జీవితాన్ని, పాత రోజు జీవితాలని అలవాటు పడిపోయి కలహారం పెట్టుకుంటారు. ఎందుకు కలహారం పెట్టుకుంటున్నారు? ఇక్కడ శుద్ధి హృదయము, నువ్వు దేవుడి భక్తిగా ఉన్నావు, భక్తిగా వీడిని హీనులుగా నడిపించే విధానం పెట్టి పాటించు. నీ లోతైన పాపమును తెలుసుకుని శుద్ధి హృదయం కలుగుండు. ఇక కొన్ని వస్త్రము వలె వారు బలాత్కారము దర్శించుకోండి. కౌలు చేత వారు కన్నులకు మెరుగువై ఉండండి. కౌలు చేత అంటే కవ్వు మెరుగువై అని కన్నులు తెరవాలంట ఉన్నది. వారు హృదయములు బయటికి కావచ్చేస్తున్నది. ఎగతాళి చేసిన బలాత్కార చేత కీడును కూర్చి మాట్లాడుతున్నారు. అంటే ఎగతాళి చేసిన వారు ఉంటారు. ఎగతాళి చేయకండి. ఎగతాళి చేసిన బలాత్కారం చేత కీడుకు వారికి మాట్లాడతారు, గర్వముకు మాట్లాడతారు. ఎగతాళి చేసిన చేస్తారంటే గర్వం, ఎగతాళి. దేని ఎగతాళి? దేవుని దృష్టిగా ఉన్నాం, శుద్ధి హృదయం కలిగి ఉన్నాం, దేవుని ప్రేమించినట్లుండు, ఆయన కొనియాడు, నిత్యముగా దేవుడే దయలై ఉన్నాడని తెలుసుకో. ఇక్కడ వాక్యం ఏం చేస్తుందంటే గర్వం మాట్లాడద్దంటుంది. గర్వం వద్దు, అహంకారం వద్దు, దయా ప్రేమతో నడిపించు. ఆయన సంపూర్ణంగా ఉండు. ఏంటండి? ఆకాశము తట్టును వారు ముఖము ఎత్తారట. ప్రేమ కలిగితే ఉంటే ఆకాశము తట్టు ఎత్తి ప్రభుపక్షము నిలబడినట్లుగా కొనియాడబడండి. ఆయన వెత్తండి. నడిపించే మార్గములో నీవు హృదయములన్న శుద్ధి నడిపించే లోతైన భావంలో నడవాలట. మనం ఎలాగుంటున్నాం? లోతైన భావంలో శుద్ధి హృదయము, పైన హృదయమే కాదు, లోతైన దేవుడి దగ్గరికి లోతైన శుద్ధి హృదయం కలిగి ఉండాలి. అదే బైబిల్ చెప్తుంది. వారు జనముల పక్షముగా చేరును, వారు పక్షముకు చేరును, వారి జలపాసములకు సముద్రగా చేరును. దేవుడు ఎట్లు తెలుసుకోను? నీకు అన్ని చేస్తాడు. దేవుడు ఎట్లు తెలుసుకోవాలి? మన హృదయంలో మన తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మహోన్నతుడైన తెలివిలే ఉన్నదా? మహోన్నతుడి దేవుడు ఉన్నాడు కాదా? నీ తెలివి ఉందా అని వారు అనుకుంటున్నారు. మహోన్నతుడు దేవుడు ఉన్నాడు, తెలుసుకోవాలి. ఇదిగో నీ పుట్టి వారిని ఇట్టి వారిని
భక్తిహీనులకు వీరెల్లప్పుడు నిత్యముగా ఎవరి ధన వృద్ధి చేసుకుంటున్నా. ఇక ఏంటండి, వీరు ఎల్లప్పుడూ నిత్యము కలవరికి ధన వృద్ధి చేసుకుందరు. వాళ్ళ హృదయంలో నేను శుద్ధి చేసుకున్నట యథార్థమే. ధనం వృద్ధి చేసేస్తున్నారు, వృద్ధపాలు చేసేస్తున్నారు, దుష్టులకి ఇచ్చేస్తున్నారు. వద్దు, ప్రభుపక్షముగా ఉండి నువ్వు శుద్ధి హృదయం ఉండట మేలు, యథార్థమైన మేలుండు, యథార్థముగా ఉండు. వృద్ధి సిద్ధగలముగా ఉండి పక్షముగా ఉండి కొనియాడబడుకుండు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడండి? నా చేతులు కనుక్కుని ఉన్నట్టల్లా నిర్మలమైన ఉండండి, యథార్థమైన మార్గం ఉండండి. చేతులు ముడుచుకుని కాదు, చేతులు ఎంత పరిశుద్ధిగా ఉంటున్నావో నీ హృదయం పరిశుద్ధంగా ఉండి కొనియాడుకుండు. యథమైన మాటలు కావాలి, లోతైన భావన ఉండాలి, శుద్ధి హృదయం దేవుడి పక్షముగా ఉండాలంటే. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని ప్రభుపక్షముగా వందనాలు చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. రాజా, శుద్ధి హృదయం ఎలా నేర్పించాలో మాకు నేర్పించావు. దావీదు భక్తుడు ప్రభా శుద్ధిగా ఉన్న ప్రభా సంపూర్ణంగా ప్రార్థన చేసి శుద్ధిగా ఉండి ఇజ్రాయేలుకి దేవుడే యెహోవా అని మహోన్నతుడమైన నైనా శిష్యుడు ఉన్నావని నైనా గొప్ప దేవుడు నైనా నడిపించేవాడు, భక్తిహీనులకు ప్రేమించేవాడా. నడిపించు, ఆదరించు, ప్రేమించు, నీ స్వరం వినపడినట్లుగా ప్రతి మాట యుద్ధమైన మాటలో మమ్మల్ని నడిపించేట్టుగా దర్శించండి. ప్రతి కుటుంబంలో ప్రభా యుద్ధమైన మాటలు ఉన్నట్లుగా, భయపెత్తగలిగినట్లుగా, నీతి బరులకు ఉన్నట్లుగా నాయన శుద్ధి హృదయం కలిగినట్లుగా దర్శించి నీ ఆత్మసారం నడిపించి ఈ చిన్న ప్రార్థన నీ సాక్షి నిలబెట్టుకోమని, అనేక విధమైన రక్షణ దయచేయమని, ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బయట నేర్చుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్.